గ్రావిటేషన్లో శాటిలైట్ అనే టాపిక్ మీద మనం ఒకటి మంచి న్యూమరికల్ ఒకటి అబ్జర్వ్ చేద్దామండి. ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ న్యూమరికల్ 2 శాటిలైట్స్ ఏ అండ్ బి అంటున్నాడు. ఒక దాని పేరు ఏ తీసుకున్నాడు, ఒక బి అని తీసుకున్నాడు. సో గో అరౌండ్ ది ప్లానెట్ పి అంటున్నాడు. ఏదో ప్లానెట్ మన ఎర్త్ కింద కన్నా తీసుకోవచ్చు మనం. ఈ సర్క్యులర్ ఆర్బిట్ అంటున్నాడు. హ్యావింగ్ ది రేడియస్ 4r అంటున్నాడు. సో ఫస్ట్ దాని యొక్క రేడియస్ 4r, ఇక్కడ దీని r అంటున్నాడు. సో దెన్ ద శాటిలైట్ ఏ అండ్ బి, ద స్పీడ్ ఆఫ్ ది శాటిలైట్ ఏ ఈజ్ 3v అంటున్నాడు. సో మనకి విఏ ఇచ్చాడండి. విఏ యొక్క వాల్యూ మనకి 3 volts ఇచ్చాడు. మనకి విఏ యొక్క వాల్యూ 3 volts ఇచ్చాడు. దాన్ని విబి కనుక్కోమంటున్నాడు. మనకి ఇప్పుడు ఇక ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి మనం అబ్జర్వ్ చేద్దాం ఫార్ములా ఏందనేది. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా వి వచ్చేసి √2gm/r. సో వి మరియు రేడియస్కి రిలేషన్ ఏంటండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అందుకనే రాశాను నేను విబి/విఏ. ఎందుకంటే విబి కావాలి కదా మనకి. విబి/విఏ చేస్తే మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అందుకనే RA/RB రాశాను నేను. అందుకనే ఇక్కడ తప్పు చేయొద్దాం మనం. ఓకే, ఆర్బీ వాల్యూ ఎంత? 4r/r. 4r/r అంటే r కట్ అయిపోతుంది. √4 వాల్యూ 2 వచ్చేస్తుంది మనకి. సో 2 ఇంటూ ఈ విఏ నాటి తీసుకెళ్ళాను. వి అని 3v వచ్చేస్తుంది. 6v అనేది మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా మీరు కనుక రివర్స్ చేశారనుకోండి, r/2r వేసారనుకోండి, 1/2r, 1/2 అంటే 1/2 అంటే 3/2v, అది కూడా ఉంది ఆన్సర్ మనకి. అందుకనే చాలా జాగ్రత్తగా చేయాలి పిల్లలు చేసేటప్పుడు. మన ఆప్షన్ వచ్చేసి 6v మన ఆన్సర్ అండి.